నమస్తే ఫ్రెండ్స్. చాలామంది పిల్లలు చదివేటప్పుడు తెలియకుండానే వారి ఆలోచన అనేక విషయాల వైపు వెళ్తుందని అంటుంటారు. టీచర్లు కూడా పదే పదే చెప్పేది శ్రద్ధ పెట్టండి, కాన్సన్ట్రేట్ పెట్టి చదవండి అంటుంటారు. కానీ ఎలా శ్రద్ధ పెట్టాలో చెప్పలేకపోతున్నారు. పిల్లలు అప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీరు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు మీ ఆలోచన, శ్రద్ధ, ఏకాగ్రత, పంచ ఇంద్రియాలు లీనమైపోతాయి. గెలుపు ఓటమి చివరి బంతి సమయంలో ఆ ఏకాగ్రత పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఎందుకు అలా జరిగింది అని ప్రశ్నించుకోండి. అక్కడ మీరు కావాలని శ్రద్ధ పెంచుకున్నారా, లేదా దానంతటదే డెవలప్ అయిందా? అలా ఎందుకు డెవలప్ అయింది? అక్కడ తెలియకుండానే మనలో అతి గొప్ప కాన్సన్ట్రేషన్ పెరిగింది. సాధారణంగా బుక్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ రేపు అని తెలిసినా కూడా ఆ ఏకాగ్రత కుదరడం లేదు. ఎందుకని ప్రశ్నించుకోండి. మీరు సినిమా చూస్తున్నారు. కొన్ని సన్నివేశాలలో మీరు ఆ పాత్రలో లీనమైపోతారు. మీలో ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఒకవేళ సెంటిమెంటల్ సీన్ వచ్చినప్పుడు, మదర్ సెంటిమెంటో లేదా లవర్ సెంటిమెంటో వచ్చినప్పుడు మీరు అక్కడ మిమ్మల్ని మీరు మైమర్చిపోయి ఆ పాత్రలో లీనమైపోతారు. ఎందుకు అంత ఏకాగ్రత? అలాంటి ఏకాగ్రత బుక్ చదివినప్పుడు ఎందుకు రావడం లేదు? కారణం ఒకటే, ఇష్టమైన వాటిపై ఆటోమేటిక్గా మన మనసు శ్రద్ధ డెవలప్ చేసుకుంటుంది. ఇష్టం లేకపోతే తప్పనిసరి చేయాల్సిన పని అయినా కూడా చేయకుండా వెనకడుగు వేస్తుంది. శ్రద్ధ లేని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. శ్రద్ధ ప్రతి క్షణం ఉంటుంది, కానీ ఆ శ్రద్ధ దేనిపై పెడుతున్నాం అనేదే ప్రధానం. స్వామి వివేకానంద బుక్స్ చదివేటప్పుడు ప్రతి పేజీలో కేవలం మొదటి లైను, ఆఖరి లైన్ చదివేవాడు. తర్వాత మధ్యలో ఏ సెంటెన్స్ ఉన్నదో ఇమాజినేషన్ చేసి చెప్పగలిగేవారు. అంత శ్రద్ధ పెట్టి చదివితే ఆటోమేటికల్గా ప్రతిదీ అర్థమవుతుంది. అంతటి శ్రద్ధతో ఇష్టంగా విషయ సేకరణ, జిజ్ఞాస ఉండాల్సిందే. దానిని మన యొక్క నిజ జీవితానికి పోల్చినప్పుడు ఎక్కువగా విజయాలు సాధించగలుగుతాం. ఏకాగ్రత యొక్క మొట్టమొదటి రహస్యం ఒకటి, ఇష్టము లేదా అయిష్టం. యాక్సెప్టెన్స్ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ సక్సెస్.